అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 15వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. దగ్గరకొస్తున్న కొద్దీ ఆమెలో హార్ట్ బీట్ పెరిగి పానిక్ అయ్యి రెండోసారి కూడా కళ్ళు తిరిగి వెనక్కి పడుతుంటే జారుతున్న ఆమెను పట్టుకుని అతని గుండె మీద పడుకోబెట్టుకుని ఈడియట్ అని ముద్దుగా కసిరి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీని పెంచి కిందకొస్తాడు. మేట్స్ వైపు చూసి లంచ్ 1 అవర్లో రెడీ చేయమని చెప్పి ఇంటి నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తాడు. వేద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావని వాసుదేవ్ గారు అడిగితే, డాడ్ నేను మన గెస్ట్ హౌస్లో ఉన్నాను, ఈవినింగ్ వస్తాను, టైర్డ్గా ఉంది బాయ్ అని కాల్ కట్ చేసి పైకి వెళ్ళేసరికి ఏసీ అలవాట్లేని శుభ చలికి వణుకుతూ పడుకొని ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి టెంపరేచర్ చెక్ చేస్తాడు. నార్మల్గానే ఉండడంతో ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేస్తాడు. పక్కన సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని ముడుచుకొని పడుకున్న శుభని చూస్తూ కూర్చుంటాడు వేద్. అర్ధగంటకి కళ్ళు తెరిచి పైన సీలింగ్ చూసి తల తిప్పి చూస్తుంది. తనని తినేసేలా చూస్తూ ఉన్న వేద్ని చూసి గబుక్కున లేచి బెడ్ మీద నుంచి కిందకి దిగి, ఏం చేశావు నన్ను అని అరుస్తుంది శుభ సోఫాలో నుంచి లేస్తూ. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి జస్ట్ 30 మినిట్సే అయ్యింది. నిన్ను ఏమైనా చెయ్యాలంటే నాకు ఆ 30 మినిట్స్ అస్సలు చాలు బేబీ అని అంటూ కన్ను కొడతాడు వేద్. అతను అన్నది అర్థం కాక కోపంగా చూస్తూ కిందకి వెళ్తుంది శుభ. ఆమె వెనకాలే కూడా అతను కూడా వస్తే డోర్ వైపు వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, లంచ్ చేయి, ఆ తర్వాత నేనే కాలేజ్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తానని అంటాడు వేద్. అవసరం లేదు, నేను వెళ్తాను, ప్లీజ్ వదులు అని శుభ అంటే చెయ్యి పట్టుకొని బరబర లాక్కొని చైర్లో కుదేసి, తింటేనే ఇక్కడి నుంచి కదులుతావు, కోపం తెప్పించక నాకు. మెయిడ్ వడ్డించి వెళ్ళిపోతే శుభ ముఖం అష్టవంకర్లు తిప్పుతుంది. ఏమైంది, తినిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చైర్ కానుకొని అంటాడు వేద్ ఏడుస్తూ. నేను వెళ్ళిపోతానని రాగం అందుకుంటుంది. ఎందుకు ఏడ్చి నన్ను రెచ్చగొడుతున్నావు, ముందు తిను అని అంటూ గట్టిగా వార్నింగ్ టోన్లో వేద్ అంటే, నేను చిన్నప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ నాకు అసలు పడదు, వాటి స్మెల్ చూసినా నాకు తల తిరిగి వాంతింగ్ అవుతుంది, ప్లీజ్ నాకు ఆకలిగా లేదని లేస్తుంటే కోపంగా ఉన్న వేద్ అతని చేతి పట్టు బిగుసుకుంటుంది. శుభ మణికట్టు మీద నొప్పిగా ఉన్న కళ్ళతో మాత్రమే చెప్తున్న శుభని చూసి తిను అని సీరియస్గా అంటే తలదించి మౌనంగా ఉన్న ఆమెను చూసి కోపం టెంపర్ దాటుతుంటే స్పూన్తో కక్కుతాడు వేద్. ఏడుస్తున్నా వినకుండా సగం ప్లేట్ ఖాళీ చేయించి వాటర్ని గొంతులోకి పోసి తను తినకుండా, ఇంకా రా, వచ్చినప్పటి నుంచి వెళ్తానని ఓ తెగ జపం చేస్తున్నావు కదా అని వేద్ పైకి లేస్తే శుభ వాష్రూమ్ అని అంటుంది నోటికి చెయ్యడ్డు పెట్టుకొని. ఆమెని డౌట్గా చూస్తూ కామన్ వాష్రూమ్ని చూపిస్తే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తి వెళ్ళి మొత్తం వాష్ బేషన్లో కక్కేస్తుంది శుభ. కణతలు రుద్దుకుంటూ వెళ్ళి దగ్గుతూ కంట్లో నీళ్ళతో ముద్దు ముఖాన్ని ఎర్రగా చేసుకొని నీరసంగా మారిపోయిన శుభని చూసి పాపమని అనిపిస్తుంటే, ఫేస్ వాష్ చేసుకో అని అంటాడు వేద్. ఫేస్ వాష్ చేసుకొని చున్నీతో ముఖం తుడుచుకొని బయటకు నడుస్తుంది. ఆమె వెనకాలే వేద్ కార్ స్టార్ట్ చేస్తూ నీరసంగా ఉన్న శుభని చూసి ఒంట్లో టెట్రా జ్యూస్ ప్యాకెట్ పెట్టి హ్యావ్ ఇట్ అని అంటాడు. వద్దని వెనక్కిస్తుంటే అతను చూసిన షార్ప్ లుక్స్కి భయపడిపోయి చేతిలోనే పట్టుకుంటుంది శుభ. కాలేజ్కి వచ్చేలోపే ఎంటీ అవ్వాలని చెప్పి కార్ని స్లోగా డ్రైవ్ చేస్తాడు. తాగకుంటే కార్ కూడా దిగనివ్వడని తెలిసి తాగేసి కాలేజ్ రావడంతో నేను ఇంకా వెళ్తానని అతని ముఖంలోకి చూసే ధైర్యం లేదు కనుక డోర్ తీస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి, ఈవినింగ్ బీచ్ దగ్గరికి రా అని అంటాడు వేద్. నేను రాను అని నత్తిగా చెప్పి క్లాస్ రూమ్కి వెళ్తుంది. లంచ్ బ్రేక్ కాబట్టి క్లాస్ రూమ్ అంతా ఖాళీగా ఉంటే బెంచ్ మీద కూర్చొని, కన్నయ్య ఎందుకు నన్ను ఆ రాక్షస జాతి సీనియర్కి మేతగా వేశావు, నా వల్ల కావట్లేదు, నేను చాలా బాధపడుతున్నాను, అసలు నన్ను బాధపెట్టే హక్కు వాడికి ఎవరిచ్చారని పచ్చిగా తిట్టుకుంటుంది శుభ. కాసేపటికి ఆద్య అవని క్లాస్ రూమ్కి చేరుకొని బెంచ్ మీద తలపెట్టి పడుకొనున్న శుభని చూసి, శుభ ఏమైందని అడుగుతారు. మీ అన్న ఉన్నాడు కదా, నా ప్రాణానికి, బ్రతికుండగానే నన్ను కాల్చుకొని తినటానికి అని మిస్ అయిన క్లాస్ నోట్స్ ఇవ్వు అని శుభ అంటే, నువ్వు వెళ్ళిపోయాక ఒక క్లాస్ కూడా జరగలేదు శుభ అని అవని అంటుంది. ఎందుకు జరగలేదు, మా అన్నగాడు నీతో పాటు లెక్చరర్స్కి కూడా బ్రేక్ ఇచ్చాడులే అని ఆద్య అంటుంది. వేద్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక శుభ మౌనం దాలుస్తుంది. ఈవినింగ్కి తల పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంటే క్యాంటీన్కి వస్తుంది శుభ. ఆద్య పక్కన కూర్చొని కాఫీ తాగుతున్న సమయానికి వేద్ సత్య కోసం వస్తూ శుభని చూస్తాడు. ఇంకా అలాగే ఎర్రగా వాచిపోయి ఉన్న ఆమె ముఖాన్ని చూసి పక్కనే వెళ్ళి కూర్చుంటాడు. అప్పటికే కాలేజ్లో మొత్తం వేద్ అండ్ శుభ పాపులర్ అయిపోతే కుళ్ళుకునే కళ్ళు మాత్రం శుభని చూసి అసూయ పడుతూనే ఉంటారు. అవేవి అవసరం లేని వేద్ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, ఏంటి ఫేస్ అలా ఉందని అడుగుతాడు. తల తిప్పి తన పక్కన కూర్చొని తననే చూస్తూ ఉన్న వేద్ని ముఖం తిప్పేసుకొని చూస్తూ అవని నేను వెళ్తున్నానని పైకి లేస్తే కాలు అడ్డు పెడతాడు వేద్. అటు సైడ్ గోడ ఉంటే ఇటు సైడ్ ఐరన్ రాడ్, ఎటు వెళ్లాలో కూడా తెలియక అక్కడే బొమ్మల శుభ నిలబడిపోతుంది. కనీసం
తన వైపు కూడా చూడకుండా శుభ తన చున్నీతో కూల్ డ్రింక్ తాగిన మూతిని తుడుచుకొని నైస్ డ్రెస్ అని అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు వేద్. సత్యకైతే షాక్. వేద్ శుభ దగ్గర తను తన ఓన్ అన్నట్లుగా తీసుకుంటున్న ఆ చొరవకి ఆద్యని చాలా రోజుల నుండి చెప్పాలంటే చాలా ఇయర్స్ నుండే ఇష్టపడుతున్నా కనీసం ప్రపోజ్ చేసే ధైర్యం కూడా లేక మూగగా ఆద్యని ఆరాధిస్తుంటాడు సత్య. అలాంటిది వేద్ శుభతో నడుచుకునే విధానానికి నోరు తెరిచి చూడటం తప్ప ఇంకేం చెయ్యలేక ఆద్య వైపు చూస్తే ఆద్య మాత్రం శుభ కూడా వేద్ని లవ్ చేస్తే బాగుంటుందనుకుని తన బెస్ట్ ఫ్రెండ్ వదిన అవ్వాలన్న స్వార్థంతో చూస్తుంటుంది. నిమిషాలు గడుస్తున్న వేద్ అడ్డు తొలగకపోతే శుభ కన్నయ్య నాకు ధైర్యాన్ని ఇవ్వు అని గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని సార్ ప్లీజ్ అడ్డు జరగండి అని అంటే ఈవినింగ్ బీచ్కి వస్తానని చెప్పు హ్యాపీగా సాగనంపుతాని వేద్ కూల్గా మొబైల్ని స్క్రోల్ చేసుకుంటూ అంటాడు. రాను. ఎందుకు రావాలని శుభ చిన్నగా అన్నా స్థిరంగా అంటుంది. ఓకే యువర్ విష్. నువ్వు రాకుంటే నీ వాటినే దగ్గర ఉండి మరి నిన్ను తీసుకుని వచ్చేలా చేస్తాను థింక్ ఇట్ అని వేదంటే అతని గొంతులోని కాన్ఫిడెన్స్కి ఇంతకు ముందుసారి వార్డెన్ ర్యాష్గా మాట్లాడడం గుర్తు తెచ్చుకొని తనకి వేరే ఆప్షన్ లేదు కనుక సరే వస్తాను ముందు నాకు దారివ్వండి అంటుంది శుభ. గుడ్ అని పైకి లేచి శుభ చెయ్యి పట్టుకొని నేను కూడా ఈరోజు బస్సులోనే వస్తానని ఆమె చెయ్యి పట్టుకొని ముందుకి వెళితే తల బాదుకోలేక నీరసంగా అడుగులు వేస్తుంది శుభ. బస్లో వేద్ శుభ పక్కన కూర్చుంటే పైకి లేచి అవని దగ్గరికి వెళ్తుంటుంది. బస్లోనే కిస్ చేస్తాను ఎక్స్ట్రాలు చేయకుండా ఇక్కడే కూర్చో అని చెయ్యి పట్టుకొని తన సీట్లోనే కుదేస్తాడు వేద్. వేద్ కోపంగా వచ్చిన నందు కూడా బస్ ఎక్కుతుంది. హాయ్ వేద్ అని నందు అంటే హాయ్ నందు నువ్వేంటి బస్సులో వాడేం చేస్తున్నాడు నిన్ను పిక్ చేసుకోకుండా అని వేద్ అంటే ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు వేద్. ఇంకేం మాట్లాడకుండా శుభ వైపు చూస్తే తనకు అసలు ఈ లోకంతోనే సంబంధం లేదన్నట్లు విండో వైపే చూస్తుంటే ఇంత మూడీ ఫలో ఏంటే నువ్వు అని విసుగ్గా అంటూ ఎప్పుడు ఏసీలో తిరిగే వేద్ బస్సులో ఉక్కకు తట్టుకోలేక శుభ చున్నీతో గాలుదుకుంటుంటాడు. చున్నీని లాక్కోవాలని చూసిన శుభకి వేద్ షార్ప్ కళ్ళు భయపెడితే గమ్మున తల తిప్పి విండోలకే తల దూరుస్తుంది. సైడ్ స్మైల్ ఇస్తూ ఎలా వస్తున్నావే ఈ బస్సులో ఇంత ఉక్కగా ఉందని ఆమె షోల్డర్ మీద తల వాలుస్తాడు. సార్ అని శుభ టాప్ లేచేలా అరిస్తే వేద్కి భయపడి చూపులు ఎక్కడో పెట్టిన వాళ్ళు శుభ పిలుపులాంటి అరుపులకి తలలు మళ్ళీ ఇద్దరి వైపు తిప్పుతారు. అంటే నిన్నేమైనా నేను కొరుకు తిన్నానా అంత గట్టిగా అరిచావని వెనక్కి తిరిగి సీరియస్గా కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు. అంతే. అప్పటి వరకు బొమ్మలాటని చూస్తున్నట్లుగా చూస్తున్న మిగతా బ్యాచ్ అంతా కూడా తమ తలల్ని దించేస్తారు. హాస్టల్ రావడంతో శుభ దిగితే డ్రైవర్కి ముందే కాల్ చేసి ఉండడంతో వేద్ కారులో వస్తాడు బైక్లో వస్తాడు తెలియక అవి రెండు కూడా తీసుకొని రెడీగా ఉంటాడు డ్రైవర్. బస్ దిగిన వేద్ స్టెప్స్ కొంచెం హైట్ కాబట్టి నెమ్మదిగా దిగుతున్న శుభని చూసి నడుము పట్టుకొని బొమ్మని కిందకి దింపినట్లుగా ఆమెని దింపగానే అవని లైట్గా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతే నందు కళ్ళు పగ ప్లస్ ఈర్ష్యతో మండుతూ ఉంటాయి. తను దిగేసి నిన్నితో వస్తానని గోల చేస్తుంది. సరే అని శుభ వైపు చూస్తే కోపంగా చూసి రోడ్ మీద తిట్టడం బాగోదని ప్లస్ అందరూ తననే చూస్తున్నారని వెళ్ళిపోతుంది. వేద్ శుభని చూసి షార్ప్గా 7కి ఉండాలని గట్టిగా అంటాడు. వినపడనట్టు ముందుకి వెళ్ళిపోతుంది శుభ. రానందు డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడని వేద్ డ్రైవర్ వైపు చూస్తే డ్రైవర్ వినయంగా డోర్ ఓపెన్ చేసి కార్ని స్టార్ట్ చేస్తాడు. అదేంటి నువ్వు డ్రాప్ చేయవ నన్ను అని మాడిపోయిన ముఖంతో అడుగుతుంది నందిని. లేదు నందు నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అని ఆమెని పంపించి వేద్ బైక్ మీద ముందుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కాసేపు హాస్పిటల్ డీఓతో మాట్లాడి స్టాఫ్ని కళ్ళతోనే స్కాన్ చేసి ఇంటికి వస్తాడు. అప్పటికే టైం 6:30 అవుతుంటే వార్డెన్కి మెసేజ్ చేసి అకౌంట్లో ఇంకో 50 కొట్టి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తాడు. 50,000 పడ్డ ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉంటే శుభ రూమ్కి వెళ్ళి శుభన నిన్ను సార్ పిలుస్తున్నారు ఏదో మాట్లాడాలంట వెళ్ళమ్మా అని ప్రేమగా అంటుంది. డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా మీకు? నాకు అతనంటే ఇష్టం లేదని చెప్పినా కూడా నా వెనక పడి మరీ నాకు మనశ్శాంతి లేకుండా మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు కూడా తోడయ్యారా అతనికి? నా స్థానంలో కనుక ఇదే మీ కూతురు ఉంటే ఇలాగే డబ్బుకి ఆశపడి వెళ్ళు అని పంపిస్తారా అని ఆవేశంగా అడుగుతుంది శుభన అని గట్టిగా అరుస్తుంది వార్డెన్. ఏ మేడం మీ కూతురు అనగానే కోపం వస్తుందా? మరి నాకు ఇష్టం లేకున్నా వెళ్ళాలంటే నాకెంత కోపం రావాలని శుభ అంటుంది. వార్డెన్ ఫోన్ ఆన్లో ఉంచడం వల్ల శుభ మాటలన్నీ వింటున్న వేద్ కోపంతో కళ్ళు ఎర్రబడి పిడికిలి బిగుసుకుంటుంది. శుభ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అవని అంటే వార్డెన్ కిందకు వెళ్ళిపోయి సార్ అని అంటే నేను వస్తున్నానని కాల్ కట్ చేస్తాడు. శుభ నాకెందుకో భయంగా ఉంది. ఒకవేళ ఇక్కడికే వచ్చి నిన్ను బలవంతంగా లాక్కొని వెళ్తే ఇప్పటికే కాలేజ్లో నిన్ను ఒక వింత జీవిని చూస్తున్నట్లుగా చూస్తున్నారే ఇక్కడికి కూడా వస్తే నిన్ను ఇంకా ఇంకెన్ని రకాలుగా అనుకుంటారో ఆలోచించని అవని అంటుంది. 2 నిమిషాలు అలాగే
బెడ్ కాళ్ళు పైకి పెట్టుకుని ఆలోచించి, కన్నయ్య, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఇతని నుండి ఎలా తప్పించుకోవాలి కన్నయ్య? నాకు సాయం చెయ్యి. ఏదైతే అదవుతుంది. నేను ఇప్పుడు అతని కోసం వెళ్తే ఇంకోసారి ఇంకెక్కడికో కూడా నన్ను రమ్మని పిలుస్తాడు. ఎంతకాలం ఇలా? నా వల్ల కావట్లేదనుకొని నేను వెళ్ళను అవని అని అంటూ తన బుక్స్ని ముందేసుకొని కూర్చుంటుంది. శుభ రెడీ అయి కిందకి వేగంగా అడుగులు వేస్తూ ఉన్న కొడుకుని చూసి వేద్ అని వాసుదేవ్ గారు పిలుస్తారు. గుమ్మం బయటికి అడుగు పెట్టేవాడు కాస్త ఆగి, వాట్ డాడ్ అని అంటాడు. నువ్వు రెడీ చేసిన ప్రాజెక్ట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేస్తే అని వాసుదేవ్ గారు అడగగానే, అందులో తప్పులేంటని అంటూ వెనక్కి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆజితో రూమ్లో నుండి పెన్ డ్రైవ్ తెప్పించి మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు వేద్. కొడుకు మొదటి ప్రాజెక్ట్ ఎంత అవలీలగా చేశాడో అని ఛాతీ గర్వంతో పొంగుతుంది వాసుదేవ్ గారికి. ఓకే వేద్, ఐఎమ్ ఇంప్రెస్డ్ అని అంటారు. థ్యాంక్స్ డాడ్ అని లేచి వెళ్తుంటే, డిన్నర్ టైంలో ఎక్కడికి రా అని సుచిత్ర కిచెన్ నుండి వస్తూ అంటుంది. టైం చూసిన వేద్ 9 అవుతూ ఉంటే లేట్ అయ్యిందని ఆగి డిన్నర్కి కూర్చుంటాడు. ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడే వేద్ కోసం హై క్వాలిటీతో నాన్ వెజ్ ఐటమ్స్ కనువిందు చేస్తే శుభ నాన్ వెజ్ తిని వాంతింగ్ చేసుకుంది గుర్తొచ్చి, మామ్ వెజ్ రెసిపీస్ ఏమీ వండలేదని అడుగుతాడు వేద్. అదేంటి వేద్, నీకు నాన్ వెజ్ ఇష్టం కదా, పైగా నాన్ వెజ్ ఫ్రైడే ఒక్కరోజు వండకపోతే ఇంట్లో రచ్చ చేసి మరి కేఎఫ్సీలో తినేసొస్తావని సుచిత్ర అంటే, మామ్ ఇంక నుంచి నేను నాన్ వెజ్ తినను, వెజ్ రెసిపీస్ కుక్ చేయని పైకి లేస్తుంటే ఒక్క నిమిషం వేద్ గబగబ కిచెన్లోకి వెళ్ళి వెజ్ కర్రీ విత్ పుల్కా చేసుకొని వస్తే తినేసి బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. ఆద్యకి ఆల్రెడీ శుభ చెప్పి ఉంటుంది కాబట్టి చిన్నగా నవ్వుకుని, శుభ నీ కోసం నా రావణ్ అన్న మారుతున్నాడు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని మనసులో అనుకుంటుంది. బెడ్రూమ్కి వచ్చిన వేద్, ఈరోజు తప్పించుకున్నావు, రేపు కాలేజీలో దొరుకుతావుగా, నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, గెట్ రెడీ ఫర్ బేబ్స్ అని అనుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు వేద్. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ కాలేజ్కి వస్తూనే కళ్ళు వేద్ కోసం చూస్తుంటాయి. దొరకకుండా చూడు కన్నయ్య అని అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ గేట్ దాటుకొని క్లాస్ రూమ్కి వెళ్తుంది. మధ్యాహ్నం వరకు వేద్ కనిపించకపోయేసరికి కాలేజ్కి రాలేదని ఊపిరి తీసుకొని క్లాస్ వింటుంటే ఉన్నట్టుండి అందరూ ఆడిటోరియం వైపు పరిగెడుతుంటారు. ఏమైందని క్లాస్ బాయ్స్ని ఆద్య అడిగితే సీనియర్స్ ఫుట్బాల్ కోర్ట్ దగ్గర గొడవ పడుతున్నారని చెప్పి వాడు కూడా వెళ్ళిపోతాడు. సీనియర్స్ అనగానే ఆద్యకి ఫస్ట్ వేద్ సత్య గుర్తొస్తే, శుభ రావే మనం కూడా వెళ్దామని తొందర చేస్తుంది. అమ్మో గొడవలంటే నాకు భయం, నేను రానని అంటుంది శుభ. అబ్బా నేనున్నాను కదా, ఏమీ కాదు రా అని ఆద్య శుభ చేయి పట్టుకొని ముందుకి తీసుకొని వెళ్తే అందరూ గుంపుగా కొట్టుకుంటూ ఉంటే వేద్ సత్యం మీద చెయ్యి చేసుకున్నందుకు ఎర్రబడిన ముఖంతో చింత నిప్పుల్లాంటి కళ్ళతో త్రిశూలం ముద్ర ఉన్న బ్రేస్లెట్ ఉన్న చేత్తో వాడి ముక్కు మూతి ఒకటిగా అయ్యేలా పిడికిలు బిగించి మరీ కొడుతూ ఉంటాడు. రక్తం వాడికి కారుతున్నా కూడా కనికరించకుండా కోపంతో ఊగిపోతూ అలా కొడుతూనే ఉంటాడు వేద్ని అలా చూసి భయంతో నేను వెళ్తానని వెనక్కి అడుగులు వేసి వెళ్తూ ఉంటుంది. వేద్ని వెనక్కి నెట్టి వాడు అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటే వాడిని అసలు వదిలే ఉద్దేశమే లేని వేద్ వెనకే తడుముకుంటూ వెళ్తే ఎవరూ లేని క్యాంపస్ సెంటర్లోకి రాగానే అటు తిరిగి వెళ్తున్న శుభని అడ్డుగా ఉన్నందుకు నెట్టేసి వాడు ముందుకు పరిగెడితే ఆ అని శుభ కింద పడి పక్కనే ఉన్న టేబుల్ ఎడ్జ్ తగిలి ఆమె మోచేతికి దెబ్బ తగులుతుంది. కింద పడిన శుభని చూసి ఆగి కింద పడిన శుభని పైకి లేపి గాయం చూసి ఇంకా చెలరేగిపోతూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటే శుభ భయంతో నోటి మీద చెయ్యేసుకొని వెనక వచ్చిన ఆద్య వెనక వెళ్ళి నిలబడుతుంది. ఇంతలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి, ఎందుకు మీరు గొడవ పడుతున్నారో నాకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలని అంటే సత్యని చూసి హ్యాండిల్ చేయరా అని ఆద్య వెనక దాక్కున్న శుభ చేపట్టుకొని క్యాంటీన్కి లాక్కొని వెళ్ళి కూల్ వాటర్తో ఆమె గాయాన్ని క్లీన్ చేసి ప్యాంట్ పాకెట్లో ఉన్న వైట్ నాప్కిన్తో కట్టుకట్టి పెయిన్గా ఉందా అని స్మూత్ వాయిస్తో అడుగుతాడు. భయంతో ఆ చేతి నొప్పి కూడా ఆమెకు తెలియకపోతే అట్లే గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న శుభ బుగ్గలను తడుతూ, ఓయ్ నిన్నే పెయిన్గా ఉందా అని అడుగుతాడు వేద్. చెయ్యి వెనక్కి గబుక్కున తీసుకొని ఆమె చెంప మీదున్న అతని చేతిని నెట్టేసి వెనక్కి తిరిగి వేద్ని చూసి పరిగెడుతుంది. చైర్కి ఆనుకొని చిన్నగా నవ్వుకొని, పిచ్చెక్కిస్తున్నావే నా బుజ్జి పప్పి అని అనుకుని అక్కడే 2 సిగరెట్స్ని తాగి ప్రిన్సిపల్ క్యాబిన్ వైపు వెళ్తాడు వేద్. కరణ్ బ్యాచ్ ఒకవైపు, సత్య బ్యాచ్ ఒకవైపు ఉంటుంది. వేద్ రాగానే అందరి చూపులు అతని మీద నిలిస్తే ప్రిన్సిపల్ వేద్ని చూస్తూ, వేద్ నీకు ఈ గొడవకి సంబంధం లేకపోయినా ఎందుకు ఆకాష్ని కొట్టావని అడిగితే, ఎవరు చెప్పారు నాకు ఈ గొడవకి ఏ సంబంధం లేదని అని వేద్ అంటాడు. సత్య చెప్పాడు, నువ్వు అసలు ఈరోజు కాలేజ్కే రాలేదు కదా, గొడవ జరుగుతుందని కాల్ చేస్తే వచ్చావని అంటాడు ప్రిన్సిపల్. వేద్ ఎవరిని లెక్క చేయకుండా ప్రిన్సిపల్ వైపు చూసి, వాడు అని కరణ్ వైపు వేలు చూపిస్తూ, అండ్ హీస్ బ్యాచ్
మ్యాచ్ మోసం చేసి ఆడారు. అడిగితే గొడవ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ లఫ్ట్ గాడు నా ఫ్రెండ్ సత్య కాలర్ పట్టుకున్నాడు. నాకు కావాల్సిన దానిని గాయపరిచాడు. అందుకే బాధనని నిజం సిన్సియర్గా ఒప్పుకుంటాడు వేద్. అంతా విని ముందు గొడవ స్టార్ట్ చేసింది కరణ్ గ్యాంగే అని రుజువు అవ్వటంతో ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చి గొడవ సద్దు మణిగిస్తారు. బయటకు వచ్చిన సత్య నిజం చెప్పరా, నువ్వు శుభని వాడు తోశాడనే కదా వాడి రక్తం కళ్ళ చూసిందని అడుగుతాడు. మొదటిది నీ కాలర్ పట్టుకోవడం, రెండు నా పిల్ల రక్తం చూడటం అని కూల్గా అంటాడు వేద్. దొరకవురా నువ్వు అని సత్య అంటే చిన్నగా నవ్వి పద నా పిల్ల ఏం చేస్తుందో చూద్దామని శుభ క్లాస్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు అలాంగ్ విత్ గ్యాంగ్. అందరూ లేచి నిలబడితే సిట్ అని హ్యాండ్ వేవ్ చేసి టేబుల్ మీద కూర్చొని శుభ వైపు చూస్తూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని సీరియస్గా అడుగుతాడు వేద్. కథ ఇంకా ఉంది. శుభ నిజంగా వేద్ని చూసి భయపడుతుందా లేదా తన పిన్ని వాళ్ళు గుర్తొచ్చి వేద్కి దూరంగా ఉంటుందా? మరి వేద్ శుభని ఇంత ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా, మరి శుభ తనని నిజంగా ప్రేమించిందా లేదా బలవంతంగా ప్రేమించాల్సి వచ్చిందా? మరి ఇప్పుడు వేద్ అడిగిన దానికి ఆన్సర్ ఏంటి? ప్రిన్సిపల్కి తమ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో వేద్కి తెలిసే అలా అడిగాడా? ఎవరని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.